ఇక ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంతమ్మ అన్నారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలను కలుస్తూ కొత్త జోష్ని నింపుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న శాంతమ్మతో మా అనంతపురం ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు అధికార వైసీపీ సర్వసన్నద్ధంగా ముందు చూపుతోనే ఇప్పటికే అభ్యర్థులను ప్రకటన చేస్తోంది. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం నుంచి తో పాటు హిందూపూర్ ఎంపీ అభ్యర్థులను కూడా ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. అయితే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మను ప్రకటించడం జరిగింది. శాంతమ్మ కూడా విస్తృతంగా ఆ హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో పర్యటన చేస్తూతో పాటు తను రానున్న ఎన్నికల్లో విజయం సాధించడానికి అందరి మద్దతును కూడగట్టుకోవడంతో పాటు ఇటు ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు నేతలందరితో కూడా కలిసి విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. మరి ఇప్పుడు మన దగ్గర శాంతమ్మ ఉన్నారు. శాంతమ్మ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు తొలిసారిగా హిందూపూర్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మరి అధిష్టానం ప్రకటించింది, మీరు కూడా పర్యటన చేస్తున్నారు. అట్లా మీ విజయం పట్ల కానీ రెండోది భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు మేడం? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు నాకు హిందూపురం నియోజకవర్గానికి పోయి పని చేయమనింది. ఖచ్చితంగా నేను అక్కడ మా పెద్దలందరినీ మరియు పార్టీ నాయకుల్ని అందరినీ తీసుకొని ముందుకు పోయి ప్రచారం చేస్తా అన్నాను. అన్ని కాటికి కూడా మన నాయకులు, మన పెద్దలందరూ, మన కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా ఏకుముడిగా పోయి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మనం ప్రచారం చేస్తా అన్నాము. ఇంకా విస్తృతంగా చేయాలి. ఇప్పుడు ఇదాకా లీడర్స్ కలవడము మరియు పంచాయతీ వారుగా పోవడము జరుగుతూ ఉంది. అంతా కూడా బాగా అవుతా ఉంది. అంటే ఒక్కసారిగా మిమ్మల్ని హిందూపూర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల అంటే వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఎలా స్వాగతిస్తున్నారు? మీకు ఎలాంటి సహకారాన్ని అందిస్తారు? అంటే మీరు కొత్త అభ్యర్థిగా, అంటే ఇంతవరకు ఈ జిల్లాకు సంబంధించిన వారు కాకున్నప్పటికీ కూడా మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించారు. శ్రీరాములు సోదరిగా అందరికీ పరిచయం ఉండొచ్చు. ఎట్లా వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు మేడం? అసలు శ్రీరాములన్న సోదరి ఒక పక్క, గుంతకల్లు కోడలు ఒక పక్క. గుంతకల్లు కోడలు నాకు ఇక్కడికి అవినాభావ సంబంధం ఉంది. నేను ఇక్కడ నా బంధువర్గం అంతా ఉంది. నా అన్నదమ్ములు చూడండి ఎంత జన్మ ఉన్నారో, అందరూ ఉన్నారు. నాకు అందరూ నన్ను దగ్గర తీసుకుంటున్నారు. సొంత అక్కలక్క, చెల్లెలక్క, వాళ్ళ ఇంటి ఆడబడుచులక్క తీసుకొని నన్ను వాళ్ళే ముందుండి నడిపిస్తా అన్నారు. ఇంకా అంతకన్నా ఏం కావాలన్నా నాకు అది చాలనుకుంటున్నాను నేను. మేడం చివరి చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పెద్దగా చేయలేదు అనేది ఒక ప్రజల్లో ఉంది. రెండో ప్రతిపక్షాలు కూడా అంతే విమర్శలు చేస్తున్నాయి. మరి వారి విమర్శలకు కానీ ప్రజల్లోని అభిప్రాయాలకు కానీ మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు సంక్షేమ పథకాలు అనేది ప్రతి పల్లెకి ప్రతి గడపకి పోయినాయి. ఈరోజు పేదవాళ్ళు సుఖంగా సంతోషంగా తన బిడ్డల్ని తాను చదివించుకోగలుగుతున్నారు. ఒక ఇంట్లో ఒక తల్లి ధైర్యంగా బతకగలుగుతుంది, ఒక అక్క ధైర్యంగా బతకగలుగుతుంది అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అన్న ఇచ్చిన పథకాల ద్వారా మాత్రం. ఈరోజు పథకాల జతలో అభివృద్ధి కూడా అవుతా ఉంది. అవ్వలేదు అనడానికి ఏ కారణాలు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. పథకాల జతలో అభివృద్ధి కూడా అవుతా ఉంది. ఎప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అన్న మన ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికి కూడా సంక్షేమాల జతలో అభివృద్ధిలో కూడా ముందంజగా ఉన్నారు. ఇది సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా తనకు ఏదైతే కూడా నేను గుంటకల్లకు సంబంధించిన కుటుంబ సభ్యురాలను కాబట్టి పార్టీ కూడా నన్ను అందరూ కూడా హక్కును చేర్చుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో జగనన్న చేపట్టిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటినే మా విజయం వైపు నడిపిస్తుంది అని చెప్పి హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి శాంతమ్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, అనంతపురం నుంచి.